క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములండి. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా తండ్రి, పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో కూడి మేము స్తుతించుటకు, మీ అమూల్యమైనటువంటి మాటలు వినుటకు మీ సన్నిధికి వచ్చి ఉండగా తండ్రి, మా మనోనేత్రాలు వెలిగించండి, మా హృదయాలు తెరవచేయండి దేవా. మాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని మేము సరిదిద్దుకొనుటకు తండ్రి దేవా, శక్తి కలిగినటువంటి మీ వాక్యాన్ని సాత్వికముతో మేము అంగీకరించుటకు కృప చూపండి దేవా తండ్రి. లోకాశలలో పడి తండ్రి దేవా, అయా తండ్రి దేవా, లోకపు మలినాన్ని అంటించుకున్నటువంటి మేము తండ్రి దేవా, ఏది శాశ్వతమైందో ఏది అశాశ్వతమైందో తండ్రి మీ వాక్యపు వెలుగులో మేము గుర్తించి తండ్రి దేవా వాటిని విడిచిపెట్టుకు తండ్రి దేవా, అయా తండ్రి మేలైన దాన్ని చేపట్టుటకు కృప చూపి సహాయం చేయమని మీ ఆత్మ తోడ్పాటు పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలండి. దేవుని వాక్యం ఎలాంటిది అంటే చాలా శక్తి కలిగినది. ఎందుకంటే ఎవరికైనా అవసరమైనది, ఎవరికైనా కూడా ఉపయోగపడేదే దేవుని వాక్యం ప్రియమైన దేవుని వారలారా. అందుకనే ఈ విలువైనటువంటి వాక్యము మనం ఏం చేయాలి అంటే దీన్ని వెతకాలి. ఈ విలువైనటువంటి వాక్యము ఎక్కడ ఉంటుంది అంటే లోతుల్లో ఉంటుంది. ఈ లోతుల్లో ఉన్నటువంటి వాక్యాన్ని తవ్వాలి ప్రియమైన దేవుని వారలారా. విలువైన బంగారం ఎలా అయితే రోడ్లపైన దొరకదో, ఎలా అయితే భూగర్భంలో మనకు దొరుకుతుందో, అలాగే సత్యవాక్యాన్ని కూడా మనము పైన చదివితే మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఎలా చదవాలి అంటే పరిశీలిస్తూ చదవాలి. అలా పరిశీలిస్తూ చదువుతున్నటువంటి సందర్భాల్లో ఒక సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. అదేమిటి అంటే మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనాన్ని మీరు చూడగలిగితే, 52వ వచనాన్ని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట. యేసుక్రీస్తు వారు శిలువ దగ్గరికి అప్పగింపబడుతున్నటువంటి సమయంలో అనేకులు మరి సైన్యం వచ్చినప్పుడు, ఆయన్ని చుట్టుముట్టినప్పుడు, ఇస్కరియోతు యూదా దొంగ ముద్దు పెట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో మీరు చూడగలిగితే, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించెదరు. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యుల్లో ఒకడైనటువంటి ఒక శిష్యుడు ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి కత్తి దూసి ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెవిని తెగ నరికాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, శిష్యుడా, నేనంటే నీకు చాలా ప్రేమ, అందుకునే ఇంత త్వరగా స్పందించావు, నా మీద చెయ్యగానే నువ్వు వాళ్ళ మీద కత్తేసావు అని వెరీ గుడ్ అనలేదండి. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అయ్యో నా శిష్యుడా, నువ్వెందుకు కత్తి పట్టుకున్నావు, నువ్వెందుకు కత్తిని ధరించావు, నువ్వెందుకు కత్తిని ధరించావు? ఎందుకు అంటే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు. మీకు ఈ మాట చదువుతున్నప్పుడు లోకంలో కొన్ని మాటలు గుర్తుకు రావాలి. ఏంటి అంటే ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు, ఎవడు చేసింది వాని నెత్తి మీదకి వస్తుంది. ఇవన్నీ లోకంలో పుట్టినవేం కాదండి, ఇవన్నీ బైబిల్లో పుట్టినవే. ఇవన్నీ బైబిల్లో దేవుడు రాయించినవే, లోకములో సామెతలుగా చెప్పుకుంటున్నాం, అంతే కదండి. ఇవి బైబిల్లో ఉన్నాయని చెప్తే ఎవరినైనా నమ్ముతారా? కానీ సమాజంలో ఉన్నాయని చెప్తే నమ్ముతారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సహోదరుడా లేకపోతే శిష్యుడా, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు కనుక నీ కత్తి నీ వరలో ఉంచుము. అంటే ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఏంటి? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడా? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడా? ఇది ప్రశ్న మనకి. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, మరి ఒకవేళ నశించారు అలా ఎవరైనా? మరి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు అని చెప్తున్నారు.
మరి యేసుక్రీస్తు వారి మాట వాస్తవమేనా? యేసుక్రీస్తు వారి మాట నిజమేనా? నమ్మొచ్చా? యేసుక్రీస్తు వారి మాట నిజమా అబద్ధమా అనేది తర్వాత విషయం. ముందు కత్తి పట్టుకున్న వారు కత్తితోనే నశించారా? ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోనికి, పాత నిబంధనలోనికి వెళ్ళి చూడగలిగితే ఒక్కసారి ఆది కాండము మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము 48వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూడగలిగితే 48వ అధ్యాయము 22వ వచనం, నేను నీ సహోదరులందరికంటే నీకు ఒక భాగమును ఎక్కువగా ఇచ్చితిని, అది నా కత్తితోను నా వింటితోను అమ్మోరీల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పగా. వినబడుతుందండి? సరిగ్గా అర్థమవుతుందండి? ఏమని చెప్తున్నారంటే, ఎవరు అంటే యాకోబు గారు తన మరణానికి ముందంట ఆయన ఏం చెప్తున్నారు అంటే, తన పిల్లలందరినీ ఆశీర్వదించి యోసేపు గారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నాయనా యోసేపు, నీకు మీ అన్నలందరికంటే ఒక భాగాన్ని నీకు ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పి ఏమంటున్నారంటే, ఈ భాగము ఎక్కడిది అంటే మా నాన్న దగ్గర నుంచి వచ్చింది కాదు, మా తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి పిత్రార్జితం అసలే కాదు. మరి ఈ భాగం నేను ఎలా సంపాదించాను అంటే, ఇది అమ్మోరీల చేతిలో నుండి కత్తి చేత వాళ్ళని ఓడించి కత్తి చేత వింటి చేత సంపాదించినటువంటి భాగాన్ని నీకు ఇస్తున్నాను నేను. అంటే మీకు ఒకటి అర్థం అవ్వాలి, ఏంటి అంటే యాకోబు గారు కత్తి వాడారా? కత్తితోనే అమ్మోరీల్ని ఏం చేశాడు? ఆయన యుద్ధం చేసి అమ్మోరీల చేతిలో నుండి ఆయన కొంత ఆస్తిని సంపాదించినట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే యాకోబు గారు కత్తి వాడారా? మరి యాకోబు గారు కత్తి వాడినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి యాకోబు గారు కూడా కత్తి చేతే నశించాలి, అంతే కదండి? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చనిపోవాలి. కాబట్టి మరి యాకోబు గారు కత్తి పట్టుకున్నట్లుగా చాలా క్లియర్గా ఆయనే మాట్లాడారు. మరి కత్తితోనే ఆయన చనిపోయాడా? ఒకసారి మీరు ఆ మాటను కూడా మీరు చూడగలిగితే 49వ అధ్యాయము ఆది కాండము 49వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దామండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడును. మరి యాకోబు గారు కత్తి చేత చావలేదండి. ఎలా చనిపోయారంట? చాలా ప్రశాంతముగా తన కుమారులందరికీ హెచ్చరికలు చేసి తన మనవళ్ళను కూడా దీవించి తన పడుకుని ఉన్నటువంటి మంచం మీద కాళ్ళు దగ్గరికి ముడుచుకుని, ఒకవేళ నేను అనుకుంటూ ఉంటాను ఆయన మోకాళ్ళ మీద తండ్రితో ప్రార్థన చేస్తూ తండ్రికి అప్పగించుకున్నట్లుగా మోకాళ్ళ మీద ఉండి చనిపోయి ఉంటాడేమో అనుకుంటాను నేను. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన మంచం మీద తన కాళ్ళను ముడుచుకుని ప్రాణమును విడిచెను. ఎంత గొప్ప భక్తుడండి! గొప్ప భక్తుడే కదా. పిల్లలకి ఇవ్వవలసినవన్నీ ఇచ్చేసి, వాళ్ళకి చెప్పవలసినవన్నీ చెప్పేసి, మనవలను కూడా ఆశీర్వదించి తన ప్రాణాన్నంట విడిచిపెట్టాడంట. అంటే కత్తి చేత చావలేదా యాకోబు గారు? కత్తి చేత చనిపోలేదు ఆయన. మరి యేసుక్రీస్తు వారు ఏంటి? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతని నశిస్తాడని మాట్లాడారు. ఒక సందర్భం కాదండి, మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దాము. ఒకసారి మీరు చూడగలిగితే, అంటే యాకోబు గారు కత్తి చేత చనిపోలేదు, 147 సంవత్సరాలు బ్రతికి దేవునికి అప్పగించుకుంటూ చనిపోయినట్లుగా మనం ఇక్కడ అనుకోవచ్చు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడగలిగితే 17వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఎవరండి ఈయన? యెహోషువ గారు. మహానాయకుడు ఎవరు అంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినటువంటి మహానాయకుడు ఎవరు అంటే మోషే గారు అనుకుంటాం. మోషే గారు తర్వాత వచ్చినటువంటి నాయకుడే యెహోషువ.
యెహోషువ గారంట కత్తి చేత అమాలేకీల రాజును చంపంట తన అమాలేకీల ఆ యొక్క జనులందరి మీద కూడా విజయాన్ని సంపాదించినట్లుగా, అది కత్తి చేతనే సంపాదించినట్లుగా మనకి ఇక్కడ చాలా బాగా అర్థమవుతుంది. అంటే యెహోషువ గారు కూడా కత్తి చేతే జయాన్ని పొందాడు. అంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు అని యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి మనం చూస్తే యెహోషువ గారు కూడా ఎలా మరణించాలి అంటే కత్తి చేతనే మరణించాలి. మరి కత్తి చేతనే ఆయన మరణించాడా అన్న సందర్భాన్ని మనం చూడగలిగితే యెహోషువ గ్రంథానికి మనం రాగలిగితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దామండి. 24వ అధ్యాయము 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు అంటే ఈ 23వ అధ్యాయము 24వ అధ్యాయం మీరు బాగా చదువుకోండి. తర్వాత ఏం జరిగింది అంటే 2 దినాలు చక్కటి దేవుని మాటల్ని ప్రజలందరికీ బోధించి 2 దినాలండి పెద్దలందరినీ పిలిచాడు, జనులందరినీ పిలిచాడు, నాయకులందరినీ పిలిచాడు, అందరినీ పిలిచంట 2 దినాలు దేవుని మాటలను ప్రకటించి చనిపోయాడండి యెహోషువ. అదే చెబుతూ ఇక్కడ ఏమంటున్నారు అంటే చూడగలిగితే ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడను యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరములు బ్రతికి వయసు గలవాడై మృతి పొందెను. ఎన్ని సంవత్సరాలని? 110 సంవత్సరాలు బ్రతికి యెహోషువ సాధారణంగా మరణించాడు, అంతేగాని కత్తి చేత మరణించలేదు. 2 దినాలు దేవుని మాటలు వాళ్ళకి చెప్పి, ఇదిగో దేవుడు మిమ్మల్ని దాస్యములో ఉండగా మిమ్మల్ని విడిపించాడు. దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడు అంటే సముద్రం మధ్యలోంచి నడిపించాడు. మీకు ఎలాంటి ఆహారం ఇచ్చాడంటే దేవదూతలు తినే ఆహారాన్ని మీకు పెట్టాడు. మాంసం లేదంటే మాంసాన్ని ఇచ్చాడు. దేవుడు మీ కొరకు ఇన్ని చేసినప్పుడు దేవుణ్ణి కానీ మీరు ఒకవేళ మరచిపోతే దేవుని యొక్క శాపం మీ మీదకి వస్తుందని 2 దినాలు వాళ్ళకి ప్రకటించాడండి. అంటే 2 రోజులు మీటింగ్స్ పెట్టాడని చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఏమంటారు అంటే ఆ మాటలకి, ఒకవేళ మేము దేవుణ్ణి విసర్జించిన ఎడల, ఒకవేళ మేము దేవుని విసర్జిస్తే తప్పకుండా ఆ శాపం మా మీదకి వస్తుంది అని ప్రజలు అంటున్నారు. అంటే ప్రజల్ని ఎంత భయం కలిగినటువంటి భక్తిలోకి నడిపించాడో యెహోషువ మనకు అర్థమవుతుంది. అలాంటి యెహోషువ కత్తి చేత చనిపోలేదు, కానీ సాధారణంగా 110 సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, కనిపిస్తూ ఉంది. చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే అంటే ఇద్దరిని మనం చూసాం ఇక్కడ. ఎవరినండి? మొట్టమొదటిగా ఎవరిని చూసాం? యాకోబు గారిని చూసాం. యాకోబు గారు 147 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఆయన కత్తి చేత అయితే చనిపోలేదు. యెహోషువ గారు 110 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఆయన కూడా కత్తి చేత చనిపోలేదు, సాధారణంగా చనిపోయాడు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడని ఎందుకు మాట్లాడారు అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాట అబద్ధమా? అది ఎన్నటికీ కానే కాదు. ఎందుకంటే ఆయన ఒక మాట ఛాలెంజ్ చేశారు. ఏంటంటే, ఒకవేళ నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అంటే లోపము కూడా ఆయనలో లేదనే చెప్పాలి. లోపము లేనివాడే కదండి వెన్ను విరుచుకుని మాట్లాడగలడు. ఏమంటే అబద్ధమా అన్నాడు, తప్పుడు పని చేస్తున్నాడు, ఏం చేస్తూ ఉంటాడంటే తడువుకుంటూ ఉంటాడు, అంతే కదండి. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారంటే ఎవరు తడుముకుంటారు? ఆ దొంగే తడుముకుంటాడు. ఏ దొంగతనం చేయలేడు, ఏ తప్పిదము చేయలేనోడు చాలా ధైర్యంగా ఉంటాడు, అంతే కదా. తప్పు చేసినోడు మాత్రమే ధైర్యం ఉండదండి వాళ్ళు. అమ్మో ఏ సమయాన్ని నేను పట్టుబడతానో. ఒక నిక్కర్స్ అయినటువంటి మాటలు మాట్లాడేవాడు కూడా భయం ఉండదండి. ఎందుకంటే నేను మాట్లాడింది యథార్థం, నేను మాట్లాడింది నీతి, కాబట్టి నన్ను ఎవరు ధృవీకరించగలరు? ఒక ధైర్యం ఉంటుందండి. అదే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేవాడికి ధైర్యం ఉండదు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారి మాటను మనం చూడగలిగితే, మరి ఎందుకు యేసుక్రీస్తు వారు అన్నారు అంటే మనం ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా, దావీదు గారు కూడా కత్తితో ఎన్నో యుద్ధాలు చేశాడు. దావీదు గారు కూడా కత్తి చేత చనిపోలేదు. ఆయన కూడా తన కుమారుడికి ఎన్నో హెచ్చరికలు చేసి, నాయనా దేవునికి నేను మందిరం కడదామనుకున్నాను,
కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ చేతులు రక్తము ఒలికించాయి కాబట్టి నువ్వొద్దు, నీ కుమారుడి చేత నేను కట్టించుకుంటానని చెప్పాడు అంటున్నాడు. అంటే దావీదు గారు కూడా కత్తితో యుద్ధాలు చేశాడు, రక్తాన్ని ఒలికించాడు. అయితే దావీదు గారు కూడా మామూలుగానే చనిపోయాడు ఆయన. అంటే మనం చూడగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు వారి మాట ఒకలా ఉంది, జరుగుతున్న సందర్భాలు ఒకలా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు అంటే అర్థం కాక అపార్థం చేసుకుని ఏమంటున్నారు అంటే బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటున్నారు. బైబిల్లో తప్పులు ఉండవండి. నువ్వు చూసే చూపులో తప్పు ఉండొచ్చు, నువ్వు అర్థం చేసుకునే దానిలో తప్పు ఉండొచ్చు. అర్థం చేసుకోవడానికి బదులు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఎలా అపార్థం చేసుకుంటున్నావు అంటే ఇదిగో ఇలాంటి సందర్భాలు చూసినప్పుడే. మరి యేసుక్రీస్తు వారు ఇలా అంటే మరి వీళ్ళు ఎందుకు ఇలా బ్రతికారు, ఎందుకు ఇలా మరణించారు అన్నటువంటి మాటలు ఆలోచించలేక నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. కనుక ఈ విషయాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. ఒకటి, కత్తి చేత పట్టుకున్నవాడు, కత్తితో చంపినవాడు రెండు విధాలుగా మనకు కనిపిస్తూ ఉంటారు బైబిల్లో. ఒక్కటి ఏంటంటే కత్తి పట్టుకున్నవాడు, ఒకటి దేవుని చిత్తానుసారంగా కత్తి పట్టినవాడు ఒకడు, తన స్వంత ఆలోచన చేత కత్తి పట్టినవాడు మరొకడు. అర్థమైందండి మీకు? ఒకటి దేవుడు పట్టుకోమంటే కత్తి పట్టినవాడు ఒకడైతే, మరొకడు దేవుడు చెప్పకుండానే కత్తి వాడినవాడు మరొకడు. దేవుడు చెప్పకుండా కత్తిని వాడితే వాడు ఆ కత్తి చేతే మరణిస్తాడు. నినేవే పట్టణానికి వెళ్ళినప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. నినేవే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా ఏమంటున్నాడు అంటే ఇదిగో నువ్వు వీళ్ళకి శిక్ష ఇస్తానన్నావు, కానీ నువ్వేం చేసావు? క్షమించేసావు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇన్ని వేల మంది ఎలాంటి వారంట? అమాయక జనాంగం వీళ్ళందరూ. ఇన్ని వేల మందిని నేను ఎలా పోగొట్టుకుంటాను అంటే వీళ్ళకి మారు మనసు పొందే అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడంటే మారు మనసు పొందే అవకాశం వాళ్ళలో కనిపించింది. మారు మనసు వాళ్ళకి కనిపించింది కాబట్టి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి వాళ్ళ మీదకి ఎందుకు శిక్ష రప్పించలేదంటే వాళ్ళు మారతారని దేవుడికి తెలుసు కాబట్టి. అలాంటి వాళ్ళ మీద దేవుడు కత్తిని ఎత్తమనలేదు. కాబట్టి మనం ఆలోచిస్తే దేవుని చిత్త ప్రకారంగా కత్తి పట్టుకున్నవారు కొందరైతే, దేవుని చిత్తము లేకుండా కత్తి పట్టుకున్నవారు కొందరు. అలాంటి వారిని గురించి మనం అసలు అలాంటిది జరిగిందా బైబిల్ గ్రంథంలో అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్పకుండా కత్తి పట్టిన వారు కూడా ఉన్నారా? బైబిల్లోని ఉన్నారు. మరి యాకోబు గారు అనగా, యెహోషువ గారు అనగా, దావీదు గారు అనగా, దావీదుని గురించి అయితే మనకు తెలుసు, యెహోవా యుద్ధములు చేయవాడు. అంటే యెహోవా చెబితేనే యుద్ధాలు చేశాడు. అంటే వీళ్ళందరూ కూడా దేవుడు చెబితేనే తమ కత్తిని పట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. మరి దేవుడు చెప్పకుండా కూడా కత్తిని పట్టిన వారు ఉన్నారా? అలాంటి వారి కోసమే యేసుక్రీస్తు వారు చెప్పారు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశిస్తాడు. చూద్దాం అలాంటి ఒక వ్యక్తిని గురించి చూద్దాము. ఆదికాండము 34వ అధ్యాయము, ఆదికాండము 34వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, అప్పుడు హామోరు వారితో, షేకెము అను నా కుమారుడు మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశం మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు వ్యాపారం చేసుకోండి, మేము ఎలా జీవిస్తున్నాం మీరు కూడా అలా జీవించండి అని హామోరు చెబుతున్నాడు. హామోరు కుమారుడంట యాకోబు గారి యొక్క కుమార్తెని ఇష్టపడ్డాడంట. ఆమె పేరేంటి? దీనాని ఇష్టపడ్డాడంట. షేకెము, హామోరు కుమారుడు పేరు షేకెము. అతడు దీనా మీద ప్రేమ చూపి ఆమెను ఇష్టపడినప్పుడు హామోర్ ఏమంటున్నాడు అంటే, ఇదిగో నా కుమారుడు నీ కుమార్తెని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఏదో జరగరానటువంటి తప్పు జరిగిపోయింది కాబట్టి మేము వివాహం చేసుకుంటాము, మీరు మా దేశంలోనే ఉండండి, మా దేశంలో వ్యాపారం చేసుకోండి, మా వలే కలిసిపోండి, మీరు మీ పిల్లల్ని మాకివ్వండి, మా పిల్లల్ని మీకు ఇస్తాము అని చెప్పినప్పుడు ఒక పెద్ద వ్యక్తి మంచిగా మాట్లాడాడు కదండి, మంచిగా మాట్లాడాడు. యాకోబు గారు కూడా నచ్చింది. అయితే యాకోబు గారు దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోయే వ్యక్తి కాదు కాబట్టి ఆయన అంటున్నాడు, మేము వేరే వాళ్ళతో 1000 మందం,
మేము ఎవరితో బియ్యమందుతాం అంటే మేము దేవుని పిల్లలము, దేవుని పిల్లలతోనే బియ్యమందుతాం, అంతేగాని అన్యులతో మేము బియ్యమందాం. ఒకవేళ మీతో మేము బియ్యమందాలి అంటే మీరు కూడా మా వలే దేవుని పిల్లలు అవ్వాలి. ఎలా అంటే మీరు కూడా సున్నతి పొందాలి అన్నప్పుడు హామోరుకి ఇష్టమైంది. ఆయన ఏమంటున్నాడు అంటే సరే మేమందరం కూడా సున్నతి పొందుతాం. ఆ ఊరంతానండి వీళ్ళ చెప్పిన మాటకి లోబడి సున్నతి పొందారండి. చూడండి, అక్కడ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సున్నతి పొందారంట, అందరూ సున్నతి పొందారంట. 19వ వచనాన్ని చూడగలిగితే, ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హామోరును అతని కుమారుడైన షేకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడి, ఈ మనుషులు ఇక్కడ మనం చెప్పుకుందామండి, ఆ ఊరి జనాంగం అందరినీ పిలిచంట హామోరు చెప్తున్నాడంట, ఇదిగో వచ్చినటువంటి ఆ జనాంగంతో మనం కలవాలి అంటే వాళ్ళు సున్నతి పొందమంటున్నారు, మనం అందరం కూడా సున్నతి పొందుదాము అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ ఉన్నటువంటి మరొక వచనాన్ని కూడా మీరు చూడగలిగితే 25వ వచనాన్ని, 3వ దినమున వారు అంటే అందరూ సున్నతి పొందారు. 3వ దినం అయిందండి. సున్నతి పొందడం అంటే మర్మాంగ చర్మము లేకపోతే మరి ఆ యొక్క మెత్తని చర్మాన్ని కోయడమే సున్నతి అని మనం గతంలో మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు చర్మం కోయబడినప్పుడు, మాంసం కోయబడినప్పుడు మనిషికి ఎంత బాధ కలుగుతుంది? ఆ బాధలో వారు బాధపడుచు ఉన్నప్పుడు 3వ దినం అందంట ఏం జరిగింది అంటే చూడగలిగితే అక్కడ 3వ దినము నాడు వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షేకెమును కూడా కత్తి చేత చంపి షేకెమింట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయి. ఇక్కడ మనం చూడగలిగితే ఇప్పుడు హామోరు ఒప్పుకున్నాడు, మీరు ఏది చెప్తే అది మేము చేస్తామని. పెళ్లి కొడుకు ఒప్పుకున్నాడు, తండ్రి ఒప్పుకున్నాడు. యాకోబుకు కూడా ఇష్టమైంది, సున్నతి పొందారు కాబట్టి దేవుని జనాంగం అయ్యారు. ఆ రోజు సున్నతి పొందితే దేవుని జనాంగం, ఈ రోజు బాప్తిసం పొందితే క్రీస్తుల్లో దేవుని పిల్లలు, అంతే కదండి. ఈరోజు క్రీస్తులో బాప్తిసం పొందితే దేవుని పిల్లలు, ఆ రోజు సున్నతి పొందితే దేవుని పిల్లలు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే వారు బాధపడుతున్నప్పుడు 3వ దినమందంట యాకోబు కుమారులు ఎవరంటే దీనా యొక్క సహోదరులంట షేకెము, మరలా ఇంకా ఎవరంట లేవి. వీళ్ళిద్దరూ ఏం చేశారంట, కత్తుల చేత పట్టుకొని ఆ పురుషులందరూ బాధపడుతూ ఉండగానంట కత్తి చేత ప్రతి పురుషుణ్ణి చంపేశారంట. షేకెం పెండ్లి కొడుకైన షేకెముని చంపేశారు, అతని తండ్రి అయినటువంటి హామోరును కూడా చంపేశారు. యాకోబు చాలా బాధపడతాడండి, ఎందుకంటే దేవుడి చిత్తం కాకుండా తన కుమారులు కత్తులు పట్టుకుని వెళ్ళి చంపేశారు. అందుకునే యాకోబు చాలా బాధపడ్డాడండి. యాకోబు ఎంత బాధపడ్డాడు అంటే యాకోబు మాటల్లోనే మరొక మాటను మనం చూడగలిగితే షిమ్యోనును లేవీను చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీల్లోను పెరిజీల్లోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. ఇక్కడ తండ్రి కూడా బాధపడుతున్నాడు, ఎందుకు అంటే అన్యాయముగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి, కత్తులు పట్టుకుని వెళ్ళారు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు సున్నతి చేయించుకున్న తర్వాత సిమ్యోను లేవి ఏం చేశారంటే అన్యాయముగా కత్తులు పట్టుకుని వెళ్ళారు. ఇలా అన్యాయంగా కత్తులు పట్టుకుని వెళ్ళినటువంటి వారిని గురించి యాకోబు బాధపడుతున్నాడు. అయ్యో నా కుమారులారా, మీరు ఎందుకు అన్యాయం చేశారు? ఇక్కడ అంటే దేవుని చిత్తము లేకుండా వాళ్ళు ఏం చేశారంట, కత్తులు పట్టుకున్నారంట. చూడండి, అక్కడే 49వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇదే మాట మరలా మనకు కనిపిస్తుంది. 49వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూడగలిగితే యాకోబు గారు తన పిల్లల్ని దీవిస్తూ ఏం చెప్తున్నారో చూడగలిగితే, సిమ్యోను లేవి అని వారు సహోదరులు వారి ఖడ్గము వలన బలత్కారపు ఆయుధం. వాళ్ళ ఖడ్గము, వాళ్ళ కత్తి ఎలాంటిదంటే బలత్కారం చేసేది.
ఆ రోజు హామోరు షేకేమో ఊరి వారందరూ కూడా న్యాయంగా ప్రవర్తిస్తే వీళ్ళ మాత్రం బలాత్కారంగా కత్తులు దూసి పురుషులందరినీ చంపేశారు. అందుకనే యాకోబు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా సిమ్యోనును లేవీని గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, వారు కోపము వచ్చి మనుషుల్ని చంపిరి. దేని చేత చంపారంట? దేవుడు చెబితే కాదు, వాళ్ళ కోపం వల్ల ఊరిలో ఉన్న మనుషులందరినీ చంపారు, ఊరిలో ఉన్న పురుషులందరినీ కూడా చంపారు. అంటే ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దాడైతే కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నారు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడని. ఇప్పుడు యాకోబు కుమారులు కత్తి పట్టుకున్నారు. దేవుని సంకల్ప ప్రకారమా? దేవుని చిత్త ప్రకారం అంటే దేవుని చిత్త ప్రకారం కాదు. మరి దావీదు కత్తి పట్టుకున్నాడు. మరి ఎలా పట్టుకున్నాడు? తన కోపాన్ని బట్టి పట్టుకున్నాడా? కాదు, దేవుని చిత్త ప్రకారం. అందుకునే దావీదు విషయంలో దేవుని యుద్ధములు చేయవాడు అని మాట్లాడుకుంటూ ఉంటాం. చూడండి, మరొక మాటను కూడా మనం చూడగలిగితే సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 25వ అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనిడి అనగా, వారు కత్తులు ధరించుకుని దావీదు కూడాను ఒక కత్తి ధరించుకుని దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే దావీదు కూడా తనతో ఉన్నటువంటి 400 మంది కత్తి పట్టుకున్నారంట. దావీదు కూడా కత్తి పట్టుకున్నాడంట. ఎందుకో తెలుసా అండి? ఇక్కడ పై వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరంట ఆయన? నాబాలు గొర్రెలనంట దావీదు గారు చాలా బాగా కాపుదల ఇచ్చారంట. దావీదు గారితో జనాంగం గొర్రెల మందనంట. అలాంటప్పుడు నాబాలు దగ్గర ఒక విందు జరుగుతుందని తెలిసినప్పుడు దావీదు గారు కౌరు పంపిస్తారు, అయ్యా మేము మీ గొర్రెల మందను కాచాం కాబట్టి ఈరోజు మీ ఇంట్లో విందు జరుగుతుంది కాబట్టి నా యొక్క ప్రజలకు కూడా కొంచెం ఆహారాన్ని మీరు ఇవ్వండి అన్నప్పుడు నాబాలు అంటాడు, అసలు నేనెందుకు ఆహారం ఇవ్వాలి? ముక్కు మొఖం తెలియని వాడికి, యజమాని దగ్గర నుండి పారిపోయిన వాడికి, ఆ యెష్షయి కుమారుడు ఎవడసలు, ఎవరికి నేను ఆహారం ఇవ్వాలి? నా దగ్గర పని చేస్తున్న వారికి మానేసి ఎవరికో ముక్కు మొఖం తెలియని వారికి నేను ఎందుకు ఇవ్వాలి అని మరి అతడు మాట్లాడినప్పుడు దావీదు గారికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి 21వ వచనంలో మనం చూడగలిగితే, మనము ఉపకారం చేస్తే ఆయన ఉపకారానికి బదులు ఏం చేస్తున్నాడు? అపకారం చేయాలనుకుంటున్నాడు. పనివాడు చెబుతున్నాడు, ఆ దావీదు గారు ఆయన సైన్యం మనకు ఎంతో ఉపకారం చేశారని యజమానురాలతో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ నాబాలును మనం చూడగలిగితే మారు మనసే లేదు అతనికి. ఎలాంటి వాడంట? మూర్ఖుడంట, ఎవరి మాట విన్నటువంటి వాడు అంట, మొరటి వాడంట, వినలేదు. అప్పుడు వెంటనే దావీదు గారి కోపం వచ్చి ఏం చేశారంటే కత్తులు దూశాడంట. తను కత్తి తీసుకున్నాడు, 400 మంది 400 కత్తులు తీసినప్పుడంట బయలుదేరినప్పుడు మనం చూడగలిగితే, చూడండి 22వ వచనంలో చూడగలిగితే, అతని ఇంటిలో ఒక మగపిల్లవాడైనను తెల్లవారేటప్పటికి ఉండకూడదని దేవుడు, ఒకవేళ ఉంచిన ఏళ్ళ దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయనని అని దావీదు గారు అనుకుంటున్నారన్నమాట. అసలు అతడు చేసిన పనికి అతని ఇంట్లో ఒక్క మగవాడైనా కూడా ఉండకుండా నేనేం చేయాలి? కత్తి చేత చంపాలందరినీ అని ఒక చూడండి అంటూ ఉంటారు కదా, ఒక కత్తి పట్టుకున్నవాడు ఏం చేస్తూ ఉంటాడంటే నేను ఈరోజు ఎలా అయినా చంపాలి అని అతడు నిర్ణయించుకున్నాడు అన్నమాట. అలాంటి సమయంలో అతడు బయలుదేరి వస్తున్నప్పుడు నాబాలు యొక్క భార్య తెలివి కలిగినదిగా జ్ఞానవంతురాలుగా కనిపిస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే, జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుందని. జ్ఞానవంతురాలు ఈమె ఏం చేస్తుందంటే ఈమె ఎదురు వెళ్ళి ఏం చేసింది అంటే అక్కడ మనం చూడగలిగితే 31వ వచనం నుండి మనం చదవగలిగితే, నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించుటకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనుటకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రము కలగకపోవును. ఏమంటుంది అంటే, నువ్వు అనవసరంగా ఏమని చెప్పింది? నిష్కారణముగా నువ్వు రక్తం చిందుట అంటే కారణం లేకుండా, అంటే దేవుడు చెప్పకుండా
నువ్వు నిష్కారణంగా రక్తం చిందించి తర్వాత నువ్వేమనుకుంటావు అంటే మనోవిచారం కలిగి ఉంటావు. అయ్యో నేను ఎందుకు చంపాను, నేను ఎందుకు రక్తం చిందించాను, నువ్వు బాధపడతావు. ఆ బాధ నీకు ఉండకూడదని నా ఏలినవాడా నేను నీకు ఎదురు పడుతున్నానని ఆమె మాట్లాడుతుంది. ఇంకా ఏం మాట్లాడుతుందో చూడగలిగితే, నా ఏళ్ళవాడు నీకు మేలు చేసిన తర్వాత నీవు నా దాసురాలు నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెప్పి 32వ వచనంలో దావీదు ఏమంటున్నాడో చూడండి. నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును కాక. ఏమంటున్నాడండి? నాకు ఎదురుపడుటకు నిన్ను ఎవరు పంపారో తెలుసా? ఇశ్రాయేలు దేవుడే పంపించాడు. ఒకవేళ నువ్వు రాకపోతే నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదము నొందిన దాను, నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదము కలుగును అని చెప్పి, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవము తోడు తెల్లవారేలోగా నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడైనా లేకుండా నేనేం చేద్దునంటే అందరినీ కత్తి చేత చంపేద్దును. అంటే నన్ను ఆటంకపరిచావు, నన్ను అడ్డుకున్నావు, నువ్వు కాదు, దేవుడు నన్ను అడ్డుకునేటట్లు నిన్ను పంపించాడు అని చెప్తున్నాడు. అంటే నిష్కారణకంగా నేను రక్తము చిందించకుండా కత్తి వాడకుండా దేవుడే పంపించాడు. నిష్కారణంగా అంటున్నాడు అంటే దావీదు గారు నాబాలు యొక్క భార్య అయిన అబీగయలు ఇతను ఆపినందుకు అంత మెచ్చుకుంటున్నాడు, నువ్వు ఆశీర్వాదం పొందవు అంటున్నాడు. అంటే ఇక్కడ దావీదు గారు తీసుకున్నటువంటి నిర్ణయము దేవుడు చెప్పినందుకు తీసుకున్నది కాదు. మరి ఎందుకు తీసుకున్నాడు? కోపములో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అది. నాబాలు ఇంటి వారిని అందరినీ చంపాలని కోపములోను ఆవేశంలోనూ తీసుకున్న నిర్ణయం. అంటే దేవుడు చెప్పకుండానే కత్తి పట్టాడు దావీదు. దానిని ఆపినటువంటి అబీగయల విషయాన్ని ఆలోచిస్తే అందుకునే దావీదు గారు, నువ్వు ఆశీర్వాదం నొందిన దానివమ్మ, నేను తప్పు చేయకుండా తొందరపాటుగా నేను కత్తి వాడకుండా నన్ను ఆపినందుకు నువ్వు ఆశీర్వాదం నొందిన దానువు అంటున్నాడు. అంటే దేవుడు చెప్పకుండా కత్తి వాడితే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు. చూడండి, ఇంకా మరొక వచనాన్ని కూడా మనం చూడగలిగితే ఇదే సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 9-10 వచనాలను చూడగలిగితే 9-10 వచనాలను చూడగలిగితే, అప్పుడు యోబాబు అమస్యాతో, నా సహోదరా నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమర్షాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని అమర్షా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. ఇక్కడ మనం చూడగలిగితే యోబాబు ఎవరిని చంపాడు అంటే అమర్షాని చంపాడు. అసలు యోబాబు ఒక అధికారి, ఒక సైనికుడు, ఒక సైన్యాధిపతి. ఒకవేళ అనుకుంటే మనము ఎవరు చెబితే చంపాలి? రాజు చెబితే చంపాలి. కానీ ఇక్కడ ఆయన మాటల్లో మనం చూడగలిగితే మరొక మాటను కూడా మనం చూడగలిగితే రాజుల గ్రంథంలో దీని గురించి రాయబడింది. 2వ అధ్యాయము 32వ వచనం 2వ అధ్యాయం 32వ వచనం చూడగలిగితే కింద మాటల్లో మనం చూడగలిగితే అమర్షా అను తనకంటే నీతిపరులు యోగ్యులునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోబాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసను గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదికే రప్పించెను. మరియు వీరు ప్రాణదోషమునకు యోబాబును అతని సంతతి వారికి సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదుకును అతని సంతానమునకును అతని కుటుంబములకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటికెన్నిటికి కలిగి ఉండును. ఏమని చెప్తున్నారండి ఇక్కడ? దావీదు యొక్క కుమారుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, యోబాబు ఎవరిని చంపాడంట? నీతిపరుడైనటువంటి అతని కంటే, యోబాబు కంటే నీతిపరుడైన అమర్షాను కత్తి చేత చంపాడంట. ఎలా చంపాడు? రాజు అయిన దావీదు చెప్పకుండానే, రాజు చెప్తేనే కదా ఏదైనా చేయాలి, రాజు కింద ఉన్నవారు
రాజు చెప్పకుండానే అతడు చంపాడు కాబట్టి, అతడు రక్తాన్ని ఒలికించాడు కాబట్టి, చెప్పకుండా చేశాడు కాబట్టి అది నేరంగా పరిగణించింది. కాబట్టి అతడు దారపోసిన రక్తము నిమిత్తం అంట ఆ దోషం ఎవరి మీదకి వస్తుంది? అతని మీదకి. ఎవరు? యోబాబు మీదకి, అతని సంతతి మీదకే వస్తుంది. కానీ దావీదు చెప్పలేదు కాబట్టి దావీదు మీదకి, అతని కుటుంబం మీదకి, అతని సంతానం మీదకి, అతని సింహాసనం మీదకి రాదు అని ఇక్కడ చాలా ఖచ్చితంగా రాయబడుతుంది. ఆ దోషము వారి మీదకే వచ్చును, వారి మీదకే ఆ దోషము వచ్చును అని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, ఈ 2వ గ్రంథము రాజుల గ్రంథం చూడండి. రాజుల గ్రంథము క్షమించండి, రాజుల గ్రంథము మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించెను. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందెను. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపడినని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశముగా స్థిరపరచబడును. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, నీవు రక్తాన్ని ఒలికించావు కాబట్టి నీ రక్తము కూడా ఒలికింపబడును. నువ్వు కీడు చేసావు, నీకంటే నీతిమంతుడైనటువంటి వ్యక్తిని నువ్వు చంపావు కాబట్టి నువ్వు కూడా అదే చావు చేస్తావని అక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. లేఖనాల్లో చూడండి, 21వ అధ్యాయంలో కూడా మరలా చూడగలిగితే మీరు 21వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని, మరొక సందర్భాన్ని చూడగలిగితే ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎవరంటే ఆయన నాబోతు కంట పిత్రార్జితం అంటే తన తాతల దగ్గర నుండి, తన తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి ఒక ఊరుకు సమీపంగా ఉన్నటువంటి, ఊరుకు ఆనుకొని ఉన్నటువంటి ద్రాక్ష తోట ఉందంట ఆయనకి. ఎవరికండి? నాబోతుకి. ఆ ద్రాక్ష తోట మీద ఎవరి కన్ను పడిందంటే రాజు యొక్క కన్ను పడింది. ఆయనే అహాబు కన్ను ఎప్పుడైతే పడిందో దాన్ని నా కోటకు ఆనుకొని ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకోవాలనుకున్నాడు. అడిగాడు, అతడు ఇవ్వనన్నప్పుడు ఇంటికి వచ్చంట అతడు అలిగాడంట. అయ్యో నేను అడిగాను, అతడు ఇవ్వలేదని. కానీ భార్య వచ్చి ఏం చెప్పిందంటే, అతడు ఇవ్వడంటే నువ్వు కోపమించి మూతి ముడుచుకుని పడుకున్నావా? నువ్వెవరో తెలుసా? ఇశ్రాయేల్లో నువ్వు రాజు కదా. రాజు అనుకుంటే ఒకవేళ దెబ్బలకి కదువా అన్న సామెత ఉంది కదా మనకి. అలా నువ్వు రాజు అయినప్పుడు అది తీసుకోవడానికి నీకు అంత గొప్ప విషయమేమి కాదు అని చెప్పి చెడ్డ ఆలోచన ఒకటి చెప్పి కొంతమంది రౌడీలను పురమాయించి, ఇదిగో నాబోతు ఏం చేస్తున్నాడు అంటే దేవుణ్ణి దూషించాడు, తర్వాత రాజును కూడా దూషించాడు. కాబట్టి ఇతనికి ఏ శిక్ష అనగానే ప్రజలందరూ నిజమనుకుని ప్రజలందరూ కూడా అయితే వీళ్ళ రాళ్ల చేత ఇతను చంపబడాలి అని అన్యాయంగా రాళ్ల చేత ఊరు చివరికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి అతన్ని చంపేశారండి. అప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని దేవుడు మాట్లాడిన మాటను మనం చూడగలిగితే, నీవు 19వ వచనమండి, నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకెను. ఎవరు చెప్తున్నారండి ఇది? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోనూ? అహాబుతోను. ఎవరు వచ్చారు? ప్రవక్త వచ్చాడు. అయ్యా నువ్వు చేసింది ప్రజలకు న్యాయం అనుకోవచ్చు, నిజం అనుకుంటున్నారు వాళ్ళు. దేవుని దూషించాళ్ళు నాబోతు, రాజును దూషించాళ్ళు ఉంది, అందుకుని చావుకు అర్హుడు అనుకుని ప్రజలు అనుకున్నారు. కానీ నిజం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నిజం ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడుతుందంటే, నేను ఏమి జరిగిందో నాకు తెలుసు కాబట్టి నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తాన్ని కూడా నిజముగా అన్న పదాన్ని అక్కడ వాడాడు. నిజముగా అంటే దేవుని మాటకు తిరుగుందా?
దేవుని మాటకు తిరుగులేదండి. నిజంగా వాళ్ళ చావులు కూడా అలాగేనండి. అహాబు జీవితాన్ని మీరు చూడగలిగితే, అలాగే యెజెబెల్ని చూడగలిగితే, నిజంగా బైబిల్ గ్రంథములో స్త్రీలలో ఒక మరి కిరాతకమైనటువంటి స్త్రీ ఎవరు అంటే యెజెబెల్ అని చెప్పుకుంటూ ఉంటామండి. యెజెబెల్ అని చెప్పుకుంటూ ఉంటాం. భర్తకి ఎలాంటి ఆలోచన చెప్పింది అంటే ఒక చెడ్డ ఆలోచన చెప్పింది. భర్తగా ఆలోచన లేదు ముందు. అతను ఇవ్వనన్నాడు ద్రాక్ష తోట, ఇతను అలిగాడు అంతే. మనసులో అనుకున్నాడు, అయ్యో ఇస్తే బాగుండేమో అనుకున్నాడేమో. కానీ ఈమె చెప్పిన ఆలోచనను బట్టి అతడు కూడా ఈ నేరంలో పాలిభాగస్తుడు అయ్యాడు. ఎక్కడైతే కుక్కలు నాకయ్యో నీ రక్తము కూడా అక్కడే కుక్కలు నాకుతాయని దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశిస్తాడు. ఎక్కడైతే నీవు అన్యాయముగా నీవు రక్తాన్ని ఒలికించావో నీవు కూడా అన్యాయంగా రక్తం ఒలికింపబడతావు అని మనకు కనిపిస్తూ ఉంది. చూడండి మరొక మాటని, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనమేను. వాడు తలంచిన చేటు పైనుంచి చదువుతాం 15. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చెను, వాడు యోచించిన బలత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. వాడు ఆలోచించిన పనికి రాని ఆలోచన వాడి మీదకే వచ్చిందంట. వాడు అన్యాయముగా చేసినది అన్యాయమంతా వాడి మీదకే వచ్చిందంట. వాడు చేసిన చేటు అంటే చెడ్డ ఆలోచనలండి, చెడ్డ ఆలోచనలు. ఈ ఆలోచనలు అన్నిటికీ కూడా మూల్యం వాడే పొందుకుంటాడంట. మరొక వచనాన్ని కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 57వ వచనాన్ని చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 9:57వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదకి మరలా రాజేసెను. చాలండి. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? షేకేము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదకే, ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడంట. ఎవడు ఆలోచించిన చేటు లేకపోతే చెడు లేకపోతే ఏదైతే బలత్కారంగా ఆలోచిస్తున్నాడో అవన్నీ ఎవరికి వస్తాయంట? తిరిగి వాడికే వస్తాయంట. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట వాస్తవమేనా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనంలో మాట్లాడిన మాట, కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశిస్తాడు అంటే వాస్తవమేనా? మరి ఎందుకు దావీదు గారు నశించలేదు, యాకోబు గారు నశించలేదు, యెహోషువ ఎందుకు కత్తి పట్టుకున్న కత్తి చేతే చనిపోలేదు అంటే వారు దేవుని చిత్త ప్రకారంగా కత్తి పట్టారు. దేవుడు పట్టమంటే పట్టారు, దేవుడు పట్టమంటే పట్టారు. కానీ మిగిలిన వారిని మనం చూడగలిగితే దావీదు చెప్పకుండానే మరి ఎవరు పట్టారండి కత్తిని? యోబాబు కత్తి పట్టుకున్నాడు, కత్తి చేత నశించాడు. దేవుడు చెప్పకుండానే నాబోతుని చంపించాడు అహాబు కూడా అదే చావు చనిపోయాడు. నిజంగా మరి అహాబు భార్య అయినటువంటి యెజెబెల్ అండి పైనుంచి కిందకు తోసివేయబడింది. పైనుంచి కిందకు తోసివేయబడినప్పుడంట ముక్క చెక్కలైపోయిందంటే మాంసం అంతా. ఉన్నటువంటి గుర్రాలు వాటిని తొక్కిండి. నిజంగా అసలు తలకాయ ఎక్కడుంది, మరి మొండెం ఎక్కడుంది, చేతులు ఎక్కడున్నాయి కూడా తెలియలేదంట. నిజంగా అంటే అలాంటి చావు చనిపోయిందంటే చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే నాబోతుని చంపించింది కాబట్టి ఘోరంగా. ఈరోజు మనం అనుకుంటాం ఏంటి, నేను న్యాయంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు నాకు అన్యాయం ఎదురవుతుంది అనుకుంటా ఉంటాం. కానీ నిజంగా ఎవడైతే అన్యాయం చేశాడో, ఎవడైతే మన మీద నేరాలు మోపాడో, ఎవరైతే మనల్ని అవమానపరిచారో తిరిగి వాళ్ళనే నెత్తి మీదకే వచ్చే రోజు ఒకటి ఉంది. అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారు కూడా ఒక జీవితంలో ఒక తప్పు చేశారండి బెత్షెబా విషయంలో. దావీదు జీవితం అంతట్లోని దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తున్నాడు అంటే, బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా దావీదు తప్పు చేయలేదని. అంటే బెత్షెబా విషయంలో చేసిన చాలా తప్పుగా పరిగణించాడు దేవుడు. బెత్షెబా విషయంలో జరిగింది నిజంగా అది జరిగిన వెంటనే ఇతడు ఎంత పశ్చాత్తాపడినప్పటికీ కూడా తన ఇంట్లో ఎన్ని అనార్థాలు జరిగినాయి అంటే తన కుమార్తెతో శయనించిన సందర్భం చూస్తాము.
తన ఉపపత్నితో తన కుమారుడు మరి ఉండుట చూస్తాము. ఇలాంటివి ఎన్నో సందర్భాలు దావీదు జీవితంలో మనం చూస్తాము. అందుకునే దేవుడు ఎంత పశ్చాత్తాపడ్డాడంటే దావీదు తన కన్నీరు కారుస్తుంటే తన పొరుపంట తేలిపోయేటట్లుగా ఏడ్చాడంట. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఎవడైతే అన్యాయంగా ఏదైతే చేస్తున్నాడో వాని తల మీదకే దేవుడు దాన్ని రప్పిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం అనుకుంటా ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా, ఏంటి దేవుడు అన్యాయస్తుడా, దేవుడు ఎందుకు ఊరుకనే ఉన్నాడు, ఇంత గొప్ప వ్యక్తిని చంపేస్తే ఎందుకు దేవుడు మాట్లాడకుండా ఊరుకున్నాడు అనుకుంటా ఉంటాం. కానీ ఇప్పటి వరకు మనం చూసినది వాడు చేసిన చేటు వాడి తల మీదకే వస్తుంది. వాడు కత్తి పట్టుకున్నాడా, వాడు కత్తితో నశిస్తాడు. వాడు ఏ బలత్కారంతో ఏదైతే వ్యవహరించాడో అదే పరిస్థితి వాడికి వస్తుందని మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు దైవ సేవకులైనటువంటి ప్రవీణ్ గారి విషయంలో కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఎంతమందిని నిజంగా మాట్లాడనివ్వకుండా అతడు మరి ఏ గ్రంథాలైతే ఎవరు ఏ గ్రంథాలను నమ్ముతున్నారో ఆ గ్రంథాల్లోంచి సమాధానాన్ని వెతికి వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం అందరం కోల్పోయాం. కానీ అంత గొప్ప వ్యక్తిని ఎవరైతే కిరాతకంగా ఆలోచన చేసి బలత్కారంగా ఆయన చంపారో వాళ్ళందరినీ కూడా దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. వాక్య ప్రకారంగా అయితే తీసుకొస్తాడు దేవుడు వెలుగులోనికి. వాళ్ళందరూ కూడా నిజంగా పశ్చాత్తాపపడే దినం ఒకటి వస్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. నిజంగా ఎవ్వరు అలాంటి వారిని మరొకరిని మనము చూడము. అలాంటి సందర్భం మన కళ్ళ ముందు జరిగినప్పుడు మనం ఎంతో బాధపడుతున్నాం కదా. నిజంగా హైందవ సోదరులు కూడా అంటున్నారు, నిజంగా ఆయన మాటలు ఏంటండి బాబు, అంతా బాగా చక్కగా అలా మాట్లాడుతూ ఏం చదివాడు ఆయన అంటున్నారు. అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఆయన మాటలు ఉన్నాయంటే ఒక నిజంగా ఆయన ఇంటి పేరే కాదండి, ఆయనే ఒక పగడం లాంటి వాడేమో నిజంగా. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనం అనుకుంటున్న చాలామంది అంటున్నారు మీ దేవుడు ఊరకనే చూస్తున్నాడా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో. కానీ దేవుడు ఊరకనే ఉండేవాడైతే కాదు. సొదొమ గొమొర్రాల విషయంలో మనం చూడగలిగితే వాళ్ళ పాపం గొప్పదయ్యిందా లేదా చూసి అప్పుడు శిక్ష విధించాడు కదండి. మనందరికీ తెలుసు కదా వాళ్ళ పాపం ఎంతవరకు ఉంది, పరిపూర్ణం అయ్యిందా లేదా చూసి. అలాగే ఈరోజు అలాంటి ఆలోచనలు కలిగిన వారు, పాపపు తలంపులు కలిగిన వారు ఎవరైతే బలత్కారంగా ఆలోచనలు చేస్తున్నారో వాళ్ళందరిది కూడా పాపం పరిపూర్ణం కావాలి, దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. అలాంటి సమయంలోనే ఆది కాండము నుండి చెప్పుకుని వచ్చి ఆ కుమారుని పంపిస్తాను అని చెప్పి దేవుడు మత్తయి సువార్తలోకి వచ్చేసరికి కన్యమరియ గర్భమందు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మనందరి కోసం ఆయన బలియాగం చేశాడు. అంటే గలతీ పత్రికలో చెప్పబడిన ప్రకారంగా కాలము పరిపూర్ణమైనప్పుడు ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే కాలం పరిపూర్ణం అవ్వాలా ప్రతిదానికి? అవును, కాలం పరిపూర్ణం అవ్వాలి. పిల్లల్ని కూడా మనం అంటూ ఉంటాం, ఓపికతో చూస్తున్నాను, నా సహనాన్ని నువ్వు ఏం చేయట్లేదు, నా సహనాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు అంటూ ఉంటాం చాలాసార్లు. అంటే సహనానికి కూడా కొంత టైం ఉందా? మనకి ఉంది. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు. అలాంటి ఆయన్ని మనం తలంచుకుంటూ ఈరోజు ఆయన శరీరక్తాలు తీసుకుంటూ మనం అందరూ సిద్ధపడి ఉన్నాము. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా వాక్యపు ధ్యానములో మనం ఆలోచన చేసుకుని ఒకవేళ మనం కూడా ఎవరికైనా బాకీ పడి ఉన్నామేమో, ఏమంటే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు అంటే కత్తి కంటా దారుణమైనది, కత్తి కంటే మంగళ కత్తి కంటే పదునైనది ఏంటో తెలుసండి మనందరికీ ఉంది. ఏంటి? నాలుక. ఈ నాలుకను మనం ఒకవేళ వాడుతున్నామేమో పనికిరాని సాక్ష్యాలకి, బలత్కారపు మాటలకి, అబద్ధ సాక్ష్యాలకి, ఇలాంటి దూషణకరమైన మాటలకి, శాపనార్థాలకి ఆ కత్తి కంటే పదునైనటువంటి ఈ కత్తిని మనం ఒకవేళ వాడుతున్నామేమో. ఒకవేళ ఈ కత్తిని వాడినా దేవుడు ఏమంటున్నాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే నశిస్తాడు అంటున్నాడు. కనుక ఈ మంగళ కత్తికైనా పొదునైనటువంటి ఈ కత్తిని, ఈ నాలుకనే కత్తిని, ఇది చిన్నదే కానీ అడువంతా తగలబెట్టేంత శక్తివంతమైంది నాలుక. అందుకని దీన్ని కంట్రోల్ చేసుకుంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేసినట్లుగా. కనుక అలాంటి కత్తిని మనం ధరించుకొని ఉన్నాం కాబట్టి నోట ఇది మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎప్పుడూ మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ఉండాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనములు నాయన. అవును నా తండ్రి, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడని మీరు మాట్లాడారు తండ్రి. ఈరోజు తండ్రి దేవా,
దేవా కత్తి లాంటి మాటల చేత తండ్రి దేవా అనేకులను పొడవడానికి, అనేకులను గుచ్చడానికి తండ్రి సిద్ధపడినటువంటి ఎన్నో కత్తులను తండ్రి దేవ మేము చూస్తున్నాం తండ్రి దేవ. ఈ కత్తిని అదుపు చేయలేకపోతున్నాం. ఈ కత్తిని మీ చిత్తానుసారంగా మేము వాడలేకపోతున్నాం తండ్రి. మీ మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండాలని మీరు మాట్లాడినప్పటికీ కూడా తండ్రి ఈ నాలుకలో ఉండొచ్చే మాటలు తండ్రి దేవా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టే విధంగా, ఇతరులు బాధించే విధంగా ఒకవేళ వస్తూ ఉంటే తండ్రి దేవా మా నాలుకనే ఈ కత్తిని మేము కంట్రోల్ చేసుకున్నటకు సహాయం చేయమని, అయ్యా మీ చిత్త ప్రకారముగా ఈ నాలుకను మేము వాడడానికి కృప చూపమని కోరుకుంటూ ఈ మిగిలిన కార్యక్రమం అంతటిలోనూ తండ్రి దేవా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించే తండ్రి దేవా అయ్యా కేవలం అలవాటు ప్రకారంగా మీ కుమారుని యొక్క శరీర రక్తాలు మేము పుచ్చుకొనకుండా తండ్రి మా జీవితాలను మార్చుకున్నటకు, అయ్యా మా జీవితాలకు తండ్రి క్రీస్తుని మాదిరిగా పెట్టుకుని ముందుకు సాగుటకు సహాయం చేయమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరున వందనాలండి.